प्यारे छात्र और छात्राओं को सादर प्रणाम। मैं आज 5वीं कक्षा के छात्रों को पाठ 8 में प्रश्न जवाब लिखा रही हूँ। सब छात्र नोटबुक पेंसिल हाथ में चाहिए, टेक्स्ट बुक। ओके, सब छात्र नीट से प्रश्न जवाब लिखना पड़ेगा। ओके, प्रश्न जवाब लिखा रही हूँ। सब छात्र इंटरेस्ट से ध्यान से लिखिए। ओके, पेज नंबर 28 टेक्स्ट बुक ओपन कीजिए। पहला टेक्स्ट बुक ओपन कीजिए, टेक्स्ट बुक एंड नोटबुक। ओके, पेज नंबर 28 फर्स्ट बिट देखिए। निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। आंसर द फॉलोइंग क्वेश्चंस। इधर ये फर्स्ट बिट में क्वेश्चंस है, क्वेश्चंस का अपन आंसर लिखना, प्रश्नों को जवाब लिखना पड़ेगा। ఓకే, పహలా ప్రశ్న देखिए। మొదట ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి। ఫస్ట్ బిట్లో మొదటి ప్రశ్న, सुनीता किस कक्षा में पढ़ती है? सुनीता किस कक्षा में पढ़ती है? సునీత ఏ తరగతిలో చదువుతున్నది? ఎన్నో తరగతి చదువుతున్నది? చెప్పండి ఆన్సర్, చెప్పాలి ఆన్సర్। మై ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంది। మై 5वीं कक्षा में पढ़ती हूँ। నేను 5వ తరగతిలో చదువుతున్నాను। मैं 5वीं कक्षा में पढ़ती हूँ। నేను 5వ తరగతిలో చదువుతున్నాను। రాయండి నీట్గా। ఫస్ట్ ప్రశ్నకి సునీత కిస్ కక్షా మే పढ़ती है? సునీత ఏ తరగతి చదువుతున్నది? मैं 5वीं कक्षा में पढ़ती हूँ। నేను 5వ తరగతిని చదువుతున్నాను। నీట్గా లైన్ కిందంగా చక్కగా రాయాలి। ప్రశ్న జవాబు రాసిన తర్వాత ఒక లైన్ లివిడ్ చేసి సెకండ్ ప్రశ్నని రాయాలి। ఓకే, मैं 5वीं कक्षा में पढ़ती हूँ। ఓకే, రాశారా? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి। दूसरा प्रश्न देखिए। पाठशाला में किस कक्षा तक है? पाठशाला में किस कक्षा तक है? పాఠశాలలో ఎన్నవ తరగతి వరకు ఉన్నది? చెప్పండి, ఎన్నో తరగతి వరకు ఉందని చెప్పుకున్నాం మనం? 1 నుండి 7వ తరగతి వరకు ఉన్నది। ఇక్కడ చూడండి ఆన్సర్ మనం ఏం రాయాలి? పాఠశాల में पहली कक्षा से लेकर 7वीं कक्षा तक है। ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంది। పాఠశాలలో పహలీ కక్షా సే లేకర్ 1వ తరగతి నుండి 7वीं कक्षा तक है 7వ తరగతి వరకు ఉన్నది। पाठशाला में पहली कक्षा से लेकर 7वीं कक्षा तक है। నీట్గా రాయాలి, చదువుకుంటూ రాయండి। पाठशाला में
पहली कक्षा से लेकर 7वीं कक्षा तक है। ఓకేనా? రాశారా? నెక్స్ట్ చూడండి, మూడవ ప్రశ్న. तीसरा प्रश्न देखिए, पाठशाला में कुल मिलकर कितने छात्राएं पढ़ते हैं? पाठशाला में कुल मिलकर कितने छात्राएं पढ़ती हैं? పాఠశాలలో ఎంతమంది విద్యార్థినులు చదువుతున్నారు? ఎంతమంది ఉన్నారు వాళ్ళ పాఠశాలలో? 250. कितने छात्र हैं? 250. 250 మంది విద్యార్థినులు ఉన్నారు. ఓకే, ఆన్సర్ చూడండి. కుల్ అంటే టోటల్ అందరూ. यहाँ कुल मिलकर 250 छात्राएं पढ़ती हैं. यहाँ कुल मिलकर ఇక్కడ అందరూ కలిసి 250 छात्राएं 250 బాలికలు 250 మంది బాలికలు ఉన్నారు. పढ़ती है అంటే చదువుతున్నారు. यहाँ कुल मिलकर 250 छात्राएं पढ़ती हैं. ओके, यहाँ कुल मिलकर 250 छात्राएं पढ़ती हैं. రాశారా? నెక్స్ట్ 4th क्वेश्चन చూడండి. 5वीं कक्षा में कितनी छात्राएं हैं? 5वीं कक्षा में कितनी छात्राएं हैं? 5वीं कक्षा में 5వ తరగతిలో कितनी छात्राएं हैं ఎంతమంది విద్యార్థినులు ఉన్నారు? ఇక్కడ చూడండి, हमारी कक्षा में 30 छात्राएं हैं. हमारी कक्षा में 30 छात्राएं हैं. ఇవి ఇదివరకు ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉన్నాయి ఆన్సర్లు. हमारी कक्षा में 30 छात्राएं हैं. हमारी कक्षा में మా యొక్క తరగతిలో 30 छात्राएं हैं 30 మంది విద్యార్థినులు ఉన్నారు. हमारी कक्षा में 30 छात्राएं हैं. నీట్గా రాయండి. రాశారా? నెక్స్ట్ 5వ ప్రశ్న. 5वीं प्रश्न देखिए, स्कूल कहाँ है? स्कूल कहाँ है? స్కూల్ పాఠశాల, కహా ఎక్కడ, హై ఉన్నది. పాఠశాల ఎక్కడ ఉన్నది? పాఠశాల ఎక్కడుందని చెప్పుకున్నాం మనం? సెకండ్ పారాగ్రాఫ్లో ఉంది చూడండి. स्कूल गांव के बाहर एक प्रशांत वातावरण में है. स्कूल गांव के बाहर एक प्रशांत वातावरण में है. స్కూలు गांव के बाहर స్కూలు ఊరు బయటన ఏక్ ప్రశాంత వాతావరణమే ఒక ప్రశాంతమైన వాతావరణంలో
ఉన్నది. స్కూలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. నీట్గా రాయాలి. ఓకే. స్కూల్ ఎక్కడ ఉన్నదంటే ఏం రాసుకోవాలి మనము? స్కూల్ गांव के बाहर एक ప్రశాంత వాతావరణం మే హై. స్కూలు ఊరు బయట ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్నది. రాశారా? ఓకే, ఇప్పుడు నోట్బుక్ పక్కకు పెట్టేసి టెక్స్ట్ బుక్ చేతిలో పెట్టుకోండి అందరూ. सब छात्र ओनली टेक्स्ट बुक एंड पेंसिल हाथ में चाहिए, जल्दी से जल्दी. చూడండి పేజ్ నెంబర్ 28లో సెకండ్ బిట్. ఇప్పుడు ఫస్ట్ బిట్లో రాసుకున్నాం కదా ప్రశ్న జవాబులు. ఇప్పుడు సెకండ్ బిట్లో రాసుకుందాం. ఓకే, టెక్స్ట్ బుక్లో చూడండి సెకండ్ బిట్. निम्नलिखित शब्दों से रिक्त स्थानों की पूर्ति कीजिए. మీకు ఒక విషయం తెలుసా? ఫస్ట్ బిట్ నేను నోట్బుక్లో ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఫోటో ఉంటుంది, అక్కడ చూసి మీరు రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ బిట్ వరకు ఇప్పుడు మనము చెప్పుకుందాం. సెకండ్ బిట్ చెప్పుకుందాం. ఓకేనా? निम्नलिखित शब्दों से रिक्त स्थानों की पूर्ति कीजिए. निम्नलिखित शब्दों से रिक्त स्थानों की పూర్తి కీజియే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఇప్పుడు మనము ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, వాటికి ఇప్పుడు ఆప్షన్స్ పైన రాసి ఉన్నాయి ఆన్సర్లు. అవి క్వశ్చన్ చదవాలి, ఏది కరెక్ట్ తీసుకొచ్చి మనం ఇక్కడ లైన్ కిందంగా చక్కగా రాయాలి, టెక్స్ట్ బుక్లోనే రాయాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ప్రేమ్, పడతి, घंटी, खेल का मैदान, పసంద్. ఓకే, ప్రేమ, పడితి చదవటం, గంటి బెల్, ఖేల్ కా మైదాన్ ఆడుకోవటానికి మైదానం, పసంద్ నచ్చటం ఇష్టం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాం. स्कूल में एक ग्रंथालय और डैश है. स्कूल में एक ग्रंथालय और डैश है. పాఠశాలలో గ్రంథాలయంతో పాటు మరి ఏమి ఉన్నది? విశాలమైన మైదానం కలిగి కూడా ఉన్నది. ఇక్కడ ఏం రాసుకోవాలి మనము? ఆడుకోవటానికి విశాలమైన మైదానం కలిగి ఉంది కాబట్టి స్కూల్ మే ఏక్ గ్రంథాలయ ఔర్ ఖేల్ కా మైదాన్ హై. ఖేల్ కా మైదాన్ హై అని రాయాలి. ఖేల్ కా మైదాన్. ఫస్ట్ వన్ ఏంటి? ఖేల్ కా మైదాన్. ఖేల్ కా मैदान. स्कूल में एक ग्रंथालय और खेल का मैदान है. ओके, राशारा. सेकंड, कुछ छात्राएं ग्रंथालय में बैठकर डैश हैं. కొంచెం మంది విద్యార్థులు అక్కడ గ్రంథాలయం కూర్చొని ఏం చేస్తాననుకుని చెప్పుకున్నాం మనము? వెరీ గుడ్, చదువుకుంటారు. కొంచెంమంది ఆడుకోవడానికి వెళితే కొంతమంది విద్యార్థులు గ్రంథాలయంలో కూర్చొని చదువుకుంటారని చెప్పుకున్నాం మనం. కుछ छात्राएं ग्रंथालय में बैठकर
పడితి హై చదువుతారు. సెకండ్ వన్ ఏంటి? పడితి అని రాయండి. कुछ छात्राएं ग्रंथालय में बैठकर पढ़ती हैं. కొంతమంది విద్యార్థులు గ్రంథాలయంలో కూర్చొని చదువుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వే హమ్కో థర్డ్ వన్ చూడండి. वे हमको बहुत ड्याश करती है. वे हमको बहुत ड्याश करती है. वे हमको बहुत అంటే ఆమె మమ్మల్ని చాలా ఇష్టపడుతుంది. ఏం చేస్తుంది వాళ్ళని? ప్రేమ్ ఇష్టపడటం. ఓకే. వే హమ్కో బహుత్ థర్డ్ వన్ చూడండి. వే హమ్కో బహుత్ ప్రేమ్ కర్తీ హై. ప్రేమ చేస్తుంది. ప్రేమ్ కర్తీ హై. థర్డ్ వన్ ప్రేమ్. ఫోర్త్ చూడండి. लड़कियों के माँ बाप भी उनको बहुत ड्याश करते हैं. लड़कियों के माँ बाप भी उनको बहुत ड्याश करते हैं. ఇక్కడ బాలికల తల్లిదండ్రులు కూడా తనని ఎక్కువగా చేస్తారు. ఏం చేస్తారు? ఇష్టపడతారు. ఆమె ఉపాధ్యాయురాలి వృత్తి, ఆమె చాలా చక్కగా చదివిస్తుందని తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటారు ఆమెను. लड़कियों के माँ बाप भी उनको बहुत पसंद करते हैं. पसंद ఇష్టపడటం. పసంద్ ఫోర్త్ వన్ ఏంటి? పసంద్. ఫిఫ్త్ చూడండి. स्कूल के डैश के बजते ही वे कक्षा में आती हैं. स्कूल की डैश के बजते ही वे कक्षा में आती हैं. వాళ్ళ టీచరు బెల్ అక్కడ కొడుతున్న వెంబడే క్లాస్లోకి వస్తుంది. స్కూల్కి ఘంటీ బెల్లునేమంటారు ఇందులో? ఘంటీ. स्कूल की घंटी के बजते ही वे कक्षा में आती हैं. అక్కడ బెల్ అవుతుంటేనే ఇక్కడ మా క్లాస్లోకి టీచరు వస్తుందని చెప్పుకున్నాం. घंटी. ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి సెకండ్ బిట్. खेल का मैदान ఫస్ట్ వన్. సెకండ్ పడతి. థర్డ్ వన్ ప్రేమ్. ఫోర్త్ పసంద్. ఫిఫ్త్ ఘంటీ. ఓకేనా? ఇప్పుడు మనము థర్డ్ బిట్ కోదాం. ఓకే. ఇప్పుడు మనము థర్డ్ బిట్ చూడండి. జోడ్ కర్ లిఖియే పేజ్ నెంబర్ 29. జోడ్కర్ లిఖియే మ్యాచ్ ద ఫాలోవింగ్. ఇక్కడ మ్యాచ్ చేయాలి మనం. ఇక్కడ క్వశ్చన్ చదవాలి. దీనికి కరెక్ట్ ఇదేదో ABCD ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కదా, దానికి ఏది కరెక్ట్ ABCDలలో అవి తెచ్చి మనం ఇక్కడ రాయాలి బ్రాకెట్లలో. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. మై ఏక్ పబ్లిక్ నేను ఒక పబ్లిక్ స్కూల్లో చెప్పండి ఆన్సర్. చదువుతాను కదా. మై ఏక్ పబ్లిక్ స్కూల్కి ఛాత్రా హూ. ఇక్కడ చూడండి డి. ఫస్ట్ వన్ ఏంటి? డి. ఎక్కడుంది అది? स्कूल की छात्रा हूँ. मैं एक पब्लिक स्कूल की छात्रा हूँ.
ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? డి. సెకండ్, ఇస్లియే యహా సిర్ఫ్. ఇస్లియే యహా సిర్ఫ్, అందుకోసం ఇక్కడ ఓన్లీ బాలికల పాఠశాలనే వాళ్ళది కదా. ఇక్కడ బాలికాయ్ హీ పढ़ती हैं, అక్కడ బాలికలు మాత్రమే చదువుతారు. సెకండ్ వన్ ఏ. సెకండ్ వన్ ఏంటి? ఏ. థర్డ్ చూడండి, मैं अपनी कक्षा की अध्यापिका का, मैं अपनी कक्षा की अध्यापिका का बड़ा आदर करती हूँ. ఏముంది చెప్పండి అక్కడ? బడా ఆధార్ కర్తీ హూ దగ్గర ABCD ఏముంది చెప్పండి? ఈ. వెరీ గుడ్, ఈ ఉంది. मैं अपनी कक्षा की अध्यापिका का बड़ा आदर करती हूँ. థర్డ్ వన్ ఈ. థర్డ్ వన్ ఈ రాయండి. ఫోర్త్ చూడండి, वे हमेशा अपने काम में, वे हमेशा अपने काम में. ఆ టీచరు ఎప్పుడు తను బిజీగా ఉంటుంది. వ్యస్త రహితీ హై, వ్యస్త రహితీ హై. సి. ఓకే, ఈ లాస్ట్ది మీరే చెప్పాలి ఆన్సర్. ఫిఫ్త్ చూడండి, वे भी हमारे साथ, वे भी हमारे साथ. ఆమె కూడా మా వెంబడి. ఎక్కడ చెప్పాలి? స్కూల్కి బస్ మే ఆతీ హై, ఆమె కూడా రోజు మా వెంబడే స్కూల్ బస్సులోనే వస్తుంది. బి. ఫస్ట్ వన్ డి, సెకండ్ ఏ, థర్డ్ ఈ, ఫోర్త్ సి, ఫిఫ్త్ బి. ఓకేనా? ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్లాస్లో మనము వేరే పాఠం చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ వరకు మీరు హార్డ్ వర్డ్స్ నేర్వాలి, మరియు క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాలి, మరియు టెక్స్ట్ బుక్లో నీట్గా రాసి పెట్టుకోవాలి. ఓకేనా? టైం వేస్ట్ చేయకుండా చదువుకోవాలి మరియు రాసుకోవాలి. ఓకే, ధన్యవాద్.